హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. సింపుల్‌గా పిల్లల క్యారేజీల్లో సింపుల్‌గా ఇంట్లో తయారు చేసుకునేది హెల్త్‌కి, హెల్తీకి గూడా మంచిదనమాట పిల్లలకి. నేను ఒక 3 గుడ్లు తీసుకున్నానండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఆ 3 గుడ్లు కొట్టివేశానండి దాంట్లో. అయి కొట్టి సిమ్‌లో పెట్టాలండి. ఎమ్మటే తిప్పకూడదు. దీంట్లో ఒక అర స్పూను మిరియాల పొడి, ఒక కొంచెం ఉప్పు గూడా ఈ కొట్టేసిన తర్వాత ఎగ్స్ కొట్టిన తర్వాత చిలకరించాలనమాట. ఈ మిరియాల పొడి, ఇది ఉప్పు కొంచెం చిలకరించి 2 నిమిషాలు సిమ్‌లో పెట్టండి. అది ఎమ్మటే తిప్పేస్తే మరీ సన్నగా అయిపోతదండి. మనము ఈ ఏగేలోపండి ఒక ఉల్లిపాయి, ఒక చిన్న క్యారెట్ ముక్క, ఒక ఇంచు అల్లము, ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు అన్నీ తరిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. ఒక ఉల్లిపాయ తరగాలి, ఒక ఇంచు అల్లం ముక్క గూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసేసి సన్నగా తరిగి పెట్టుకుంటే, ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్‌లోకి ఇయన్నీ ఎంతో టేస్ట్‌గుంటాయండి. దీంట్లో క్యాప్సికం ఏసుకుంటారు, క్యాబేజీ ఏసుకుంటారు, బఠానీ ఏసుకుంటే అది మన ఇష్టమండి. నేను మాత్రం ఒక క్యారెట్ ఏస్తన్నానండి. చిన్న క్యారెట్. మన ఇంట్లో అన్నీ ఉంటే ఏసుకోవటం అండి. లేపోతే సింపుల్‌గా అయినా చేసేసుకోవచ్చనమాట. ఒక 3, 4 పచ్చిమిర్చి మనము పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోండి. 4, 5 గూడా వేసుకోవచ్చు. నేను 3 వేశానండి. ఇట్లా నిదానంగా కోడిగుడ్డుని కొంచెం బాగా తిప్పుకోకుండా నిదానంగా తిప్పండి. తిప్పిన తర్వాత కొంచెం బాగా వేడయింది, ఉడికిందన్నప్పుడు నీసు వాసన పోయేతట్టు సిమ్‌లో పెట్టి నిదానంగా యాగనివ్వాలండి. మనం సన్నగా కాకుండా కొంచెం ముక్కలుగా ఉంటే అండి మనకు అన్నంలో గూడా బావుంటది. నేను ఒక గ్లాస్ అన్నం చేస్తానండి. ఆ గ్లాస్ అన్నము ముందే వండుకొని అన్నం చల్లారబెట్టుకోవాలండి అన్నాన్ని గూడా. ఒక గ్లాస్ బియ్యానికి 3 గుడ్లు వేశాను. ఒక ఉల్లిపాయి, 3 పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్క, ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాననమాట. కొంచెం చిన్న క్యారెట్ అనమాట. ఈ గుడ్డేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద అదే కళాయి పెట్టుకొని, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, దీంట్లో మనము ఎల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం గదండీ! ఈ నూనె కాగిన తర్వాత ఆ వెల్లుల్లి రెబ్బలు వేసేయండి. ఎల్లుల్లి రెబ్బలు ఈ అల్లం ముక్కలేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటదండి. ఈ ఎల్లుల్లి రెబ్బలు ఏగేతప్పుడు అల్లం ముక్కలు గూడా వేసేయండి. అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవి కొంచెం వేగుతున్నాయన్నప్పుడు క్యారెట్ గూడా ఏసేయండి. ఎందుకంటే మగ్గాలి గదా! క్యారెట్ గూడా. ఈ క్యారెట్టు, ఉల్లిపాయి, ఈ కొంచెం ఏగనిచ్చి ఉల్లిపాయ గూడా వేసేయండి. ఉల్లిపాయి, పచ్చిమిర్చి ఇవి గూడా వేసేసి అన్నీ కొంచెం సిమ్‌లో కాకుండా అలా స్టవ్ పెట్టుకొని నిదానంగా ఏగనివ్వండి. దీంట్లో కొంచెం ఉప్పు గూడా వేసుకోవాలండి. ఉప్పేసుకొని మూత పెడితే కొంచెం సేపు అయన్నీ మగ్గుతాయనమాట. ఈ పిల్లలకి క్యారేజీలకి సింపుల్‌గా ఉండేదండి. ఎవ్వరైనా ఎగ్ ఫ్రైడ్ రైసు చాలా సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చనమాట. ఎంతో టేస్టీగా పిల్లలకి హె హెల్త్‌కి గూడా మంచిది. మనము గుడ్డు పా తినిపించలేం గదండీ! ఇలా చేసి పెట్టేసామనుకో మనకు గూడా సింపుల్‌గా ఉంటది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూన్ పసుపేసుకోండి. మనకి ఎన్ని ఏగటం మూలాన గుడ్డు నీసు వాసన రాదండి ముందు. నీసు వాసన రాకుండా ఉంటది. కొంచెం కరివేపాకు గూడా వేయండి. ఇయన్నీ ఫ్లేవర్స్ బావుంటాయి. ఇయన్నీ కొంచెం ఏగినియి అన్నప్పుడు, ఈ పసుపు ఏగేదప్పుడేస్తే అన్నం గూడా కలర్‌ఫుల్‌గా ఉంటది. నూనెలో వేసినయి అయినా సరే. కొందరు కారం గూడా ఏస్తారండి. మనం పచ్చిమిర్చి ఈటితోనే మిరియాల పొడితోనే పిల్లలకి కారం వేసి అయన్నీ అవసరం లేదండి. ఇలా చేసుకుంటే చాలా సింపుల్‌గా చాలా బావుంటదనమాట. ఇప్పుడు మనం ఏపుకున్న కోడిగుడ్డును గూడా ఏసి ఒక్కసారి మిక్స్ చేయండి. ఇట్లా మిక్స్ చేసిన తర్వాత మనము అన్నం ఒక గ్లాస్ వండుకొని చల్లారబెట్టుకున్నాం గదండీ! ఇయన్నీ వేసిన తర్వాత ఆ అన్నాన్ని గూడా వేసేసి మిక్స్ చేయండి. అన్నమంతా ఏసేసి మిక్స్ చేసిన తర్వాత, ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ అయిన తర్వాతండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇలా చేసుకుంటే నీసు వాసన లేకోకుండా ఎంతో టేస్టీగా ఉంటదండి. మనం ఇయన్నీ వేసుకొని చేసుకుంటే, ఆ క్యారెట్ ముక్కలు ఇయన్నీ ఇంట్లో ఉండేయేనండి. సింపుల్‌గా అయ్యేదనమాట.
అన్నం మొత్తం వేసేసి కలిపేయండి. కలిపేసిన తర్వాత కొందరు సాస్ అని వేస్తారండి. అలా కాకుండా మనము ఒక చిన్న నిమ్మకాయ పిండి పక్కన పెట్టుకొని, ఇయన్నీ మిక్స్ చేసిన తర్వాత ఉప్పు అది చూసుకొని, అన్నంలో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్‌లో ఉప్పు గూడా చూడండి. చూసుకొని ఆ నిమ్మరసము మనకి ఉప్పు తగ్గింది అనుకుంటే కొంచెం ఉప్పు గూడా వేసుకొని, ఈ ఉప్పేసుకున్న తర్వాత నిమ్మరసం గూడా వేసేసేయండి. ఎంతో టేస్ట్ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇయన్నీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. మనకు ఉప్పు అయన్నీ చూసుకుంటే సరిపోతదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేయండి. ఏసేసి సర్వ్ చేస్తే పిల్లలకి ఎంతో సింపుల్‌గా, ఎంతో హెల్తీగా, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్‌గా మన ఇంట్లో ఉండే వాటితో ఎంతో సింపుల్‌గా చేసుకోవచ్చండి. మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.